ఎట్లా ఉంటుందన్న బీగనవరంలో ఫైట్ అనేది జనసేన టికెట్? వారు వన్ సైడ్ అండి, ఇది చెప్పేది ఏమీ లేదు. వారు వన్ సైడ్. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గిడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి, ఆయన పొలిటికల్ లో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నగ్గుతారని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా జనసేన నుంచి. గిడ్డి సత్యనారాయణ గారు మద్దతు అండి మాది. అయితే మరి జగన్ గారి పరిపాలన బాగోలేదు కదా సార్. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిపోయాం, అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాం దేనికైనా. దాని గురించి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో మేము గిడ్డి సత్యంగా నెగ్గించాలి. గిడ్డి సత్యనారాయణ గన్నవరంలో 2 దెబ్బగా ఉంటాయి కానీ గిడ్డి సత్యనారాయణకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న. ఎందుకంటే ఆయన ఫాలోయింగ్ అది బాగుంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానం. నేను మామూలుగా అయితే సిట్టి బజ్జీ కొలుస్తుంది, కాకపోతే నాకు పవన్ కళ్యాణ్ ఆశయాలన్నా ఆయన ఆలోచన విధానం అయ్యి చాలా బాగున్నాయి. ఇప్పుడు రాష్ట్రం ఏంటంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. ఏవో పని చేసాం, ఏదో చేసేసాం అన్న విధంగా కాకుండా ఒక జాబులు రావాలి, మనం ముందుకెళ్ళాలి విధంగా ఉండాలి తప్ప ఏదో ఎవరి జేబులో డబ్బులు ఎవరు కదన్న పథకాలంటే. ఇప్పుడు నీ జేబులో డబ్బు, నా జేబులో డబ్బు, ఎవరి జేబులో డబ్బులు తీసేవారు. మనం కట్టిన పనులే మనకు తిరిగిస్తారు. మనకు కావాల్సింది పథకాలు లేకపోతే వేరే ఏవేవో కాదు. ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, ఒక ఉపాధి వస్తే, నాకు ఉపాధి వచ్చింది అనుకో, నా ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఎవడో ఇస్తాడని ఎదురు చూడరు కదా, నేనే నెల తీసుకెళ్ళిస్తాను. అలా ఉండాలి. నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, బీజేపీ కూటమి వచ్చి రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. గిడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో భారీ నుంచి అతి భారీ మెజార్టీతో నగ్గుతారని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం.